మేడం మనము ప్రెగ్నెంట్ ఉమెన్ చూస్తుంటాం, ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు కూడా ఈ స్ట్రోక్కి గురవుతూ ఉంటారు. సో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ థ్రాంబోలైసిస్ ఇవ్వచ్చా? ప్రెగ్నెంట్ ఉమెన్లో అంటే మనకి సివియారిటీ బట్టి ఒకటి ఉంటుందండి. లైక్ ఇప్పుడు బాగా సివియర్ స్ట్రోక్ ఉన్నప్పుడు మనకి రిస్క్ వర్సెస్ బెనిఫిట్ అనేది చూసుకోవాలి. సివియర్ స్ట్రోక్ ఉండి బాగా ఎక్కువ డిజబిలిటీ ఉంది అంటే మనం రిస్క్ తీసుకొని ఇవ్వటం బెటర్. లైక్ వెరీ మైల్డ్ స్ట్రోక్, చాలా చిన్న స్ట్రోక్, పెద్ద డెఫిసిట్ లేదు, దాన్నప్పుడు మనం రిస్క్ కంటే కూడా ఇవ్వకపోవటం బెటర్. ఎందుకంటే మనకి థ్రాంబోలైసిస్ అవ్వటం వల్ల యూట్రైన్ బ్లీడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, దాని ఒక కాంప్లికేషన్ లాగా. సో అటువంటి కండిషన్లో మనం రిస్క్ వర్సెస్ బెనిఫిట్ చూసుకొని సివియారిటీ ఎక్కువ ఉంది, స్ట్రోక్ డిజబిలిటీ ఎక్కువ ఉంది అంటే మనం ట్రై చేయటంలో తప్పులేదు. లేదు మైల్డ్ స్ట్రోక్ అంటే రిస్క్ తీసుకోకపోవటం బెటర్, అలా ఉంటుంది. రిస్క్ వర్సెస్ బెనిఫిట్ చూసుకొని ఇవ్వాలి. సో మేజర్ కాంప్లికేషన్స్ ఏముంటాయి? మేజర్ కాంప్లికేషన్ ఈజ్ బ్లీడ్. మనం ఇది క్లాట్ కరిగించడానికి ఇస్తున్నాం బ్లడ్ థిన్నర్ లాగా. సో మనకి బ్లీడ్ అయింది అనుకోండి, బ్లీడ్ అవ్వచ్చు, అదొక మేజర్ కాంప్లికేషన్. ఇంకోటి లైక్ యాంజియోఎడిమా అంటాం, లైక్ ఎడిమా వాపు లాగా వస్తుంది గొంతులో అదంతా. సో అదొక కాంప్లికేషన్. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఫైనలీ అంటే మీరు మా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇవన్నీ మనం చూసాం, మీరు చాలా చక్కగా చెప్పారు, ఈ టాపిక్ చాలా బాగుంది. అండ్ వాట్ వుడ్ లైక్ టు టెల్ ఆల్ ఆఫ్ ద ఆడియన్స్ మేడం హూ ఆర్ వాచింగ్ అవర్ ఛానల్? ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎంత త్వరగా మీరు హాస్పిటల్కి రాగలిగితే అంత త్వరగా రండి. వితిన్ 3 hours లేదా అట్లీస్ట్ 4.5 hours. నెగ్లెక్ట్ చేయొద్దు, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో చిన్న కాంప్లికేషన్, చాలామంది బ్లీడ్ అనగానే భయపడుతున్నారేమో మనకి బ్లీడ్ అవుతుందేమో అని, కానీ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. సో టైమ్ ఈజ్ బ్రెయిన్. సో ఎంత త్వరగా వస్తే అంత మంచిది. స్ట్రోక్ అనేది ఈవెన్ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా సరే అంత త్వరగా హాస్పిటల్కి రావడానికి ట్రై చేయండి. దగ్గరలో ఏది ఉంటే అది ప్రైమరీ సెంటర్, ఏదో ఒక హాస్పిటల్కి వెంటనే వెళ్ళిపోండి. అది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.